హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సాయిలతాస్ న్యూట్రివెల్ మూమెంట్స్ ఓన్లీ న్యూట్రిషన్ సైన్స్. నేను మీ డైటీషియన్ సాయిలత యాదవ్. ఈ వీడియోలో మనం ప్రజెంట్ జనరేషన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. మన జనరేషన్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కువ షుగర్ ఫుడ్ తీసుకోవడం, రైస్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం అనుకుంటున్నారా? కాదు. మెయిన్ ప్రాబ్లం మన కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ చేంజ్ అయిపోవడం. ముందు జనరేషన్లో పీపుల్ ఎక్కువ ఫిజికల్ వర్క్ చేసేవారు. వాకింగ్ ఎక్కువ ఉండేది. ఫార్మింగ్, సైక్లింగ్, మాన్యువల్ వర్క్, అవుట్ సైడ్ యాక్టివిటీస్ నార్మల్గా ఉండేవి. వాళ్ళు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిన్నా, అంటే రైస్ ఎక్కువ క్వాంటిటీ తిన్నా కూడా క్యాలరీస్ బర్న్ చేసుకునేవాళ్ళు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. సో ప్రజెంట్ ఎక్కువ యాక్టివిటీ లేదు. మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకోవడం, జాబ్ వెళ్తే అక్కడ కూర్చోవడమే ఎక్కువ. ఫిజికల్ యాక్టివిటీ అంతా సిస్టమ్ వర్క్ వచ్చేసింది. సో అదొక ఎఫెక్ట్. అండ్ ఎంటర్టైన్మెంట్ అయినా కూడా సిట్టింగ్. ట్రావెల్ చేసినా కూడా సిట్టింగే. కార్లో, క్యాబ్లో వెళ్ళినా కూర్చొనే వెళ్ళడం. డైలీ మూమెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఫుడ్ ప్యాటర్న్ మాత్రం ఇంకా హై కార్బోహైడ్రేట్ బేస్డ్ డైటే ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు కార్బోహైడ్రేట్ ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. అంటే మనం చేసే వర్క్ అలా ఉండేది కాబట్టి సరిపడా ఎనర్జీ కోసము ఎక్కువ ఇడ్లీ, దోస, మార్నింగ్ టైంలో పోహ, బ్రెడ్, బిస్కెట్ ఇలాంటివి మార్నింగ్ టిఫిన్స్‌లో ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? కార్బోహైడ్రేట్ కోసం. తర్వాత ఆఫ్టర్‌నూన్‌లో రైస్, ఎక్కువ క్వాంటిటీ రైస్, కర్రీ ఇలా తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ టీ, స్నాక్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి. అండ్ నైట్ టైమ్‌లో చపాతీ లేదా రైస్ ఇట్లాంటివి ఎక్కువ కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ అనేది మన ప్రీవియస్ నుంచి ఫాలో అవుతున్నది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. కానీ డైట్ ప్యాటర్న్ మాత్రం ముందులానే ఫాలో అవుతున్నాం. ఇది మెయిన్ కాజ్ అసలు. మనకి ఈ వెయిట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, చిన్న ఏజ్‌లోనే షుగర్ రావడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్ అండ్ యాక్టివిటీ లేకపోవడం. సో మెయిన్ ఇక్కడ ఉంది. కార్బోహైడ్రేట్‌లో ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే మన లో యాక్టివిటీ, రిఫైన్డ్ కార్బ్, లో ప్రోటీన్, లో ఫైబర్ డైట్. ఇది డేంజరస్ కాంబినేషన్. బాడీకి ఇప్పుడు ముందులాగా ఎనర్జీ రిక్వైర్మెంట్ లేదు. క్యాలరీ ఇంటేక్ మాత్రం ఎక్కువుంది. ఎస్పెషల్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం, మైదా ప్రొడక్ట్స్, బేకరీ ఐటమ్స్, షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ప్యాకేజ్డ్ స్నాక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్లే మనకి హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. వీక్లీ 2 టైమ్స్ రెస్టారెంట్స్‌కి వెళ్ళడం, అన్నీ నాన్స్, బటర్ నాన్స్ అది ఇది అన్నీ మైదా ప్రొడక్ట్స్ తీసుకోవడము, బిర్యానీలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకి హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ముఖ్యం. ఒకప్పుడు ఒక 1 మంత్‌కి గానీ, 2 మంత్స్ కానీ రెస్టారెంట్‌కి అట్లా ఎళ్ళేవారు. ఇప్పుడు అట్లా లేదు. వీక్లీ ట్వైస్ రెస్టారెంట్‌కెళ్తున్నారు. అక్కడ రెస్టారెంట్ ముంగట హెవీ క్యూ. సో ఇవి ఫాస్ట్‌గా డైజెస్ట్ అయిపోయి ఫుడ్‌లో మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ డిక్రీజ్ చేయడము, స్లోగా బాడీ ఇన్సులిన్‌కి రెసిస్ట్ అవ్వడము స్టార్ట్ అవుతుంది. అప్పుడు డయాబెటిస్ లాంటి సమస్యలొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి డైట్ ఫాలో అవ్వడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది. హంగర్ ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది. క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వవు. అంటే ఎంత తిన్నా మళ్ళా ఆకలవుతూనే ఉంటది. ఎనర్జీ క్రాషెస్, వెయిట్స్ ఈజీగా పెరిగిపోతారు. సో ఇవి లాంగ్ టర్మ్‌లో ఖచ్చితంగా టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్, హై ట్రైగ్లిసరైడ్స్, ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్‌కి లీడ్ అవుతాయి. సో ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. మన ముందు నుంచి అయినా కూడా డైట్‌లో ప్రోటీన్ అనేది ప్రాపర్‌గా తీసుకోవట్లేదు. అంటే సౌత్ ఇండియన్ డైట్‌లో ఎక్కువ కార్బోహైడ్రేటే ప్రిఫర్ చేస్తారు. రైస్ ఉండాలి, ఒక వెజిటబుల్ కర్రీ ఉండాలి. ప్రోటీన్ నుంచి డైలీ ఇంక్లూడ్ చేసుకోరు. సో ప్రోటీన్ అనేది ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్‌లో ఉండాలి. సో ఆహ్ ప్రోటీన్ ఏంటంటే మన మజిల్ మెయింటెనెన్స్‌కి, ఆకలిని తగ్గించడం అంటే ఫ్రీక్వెంట్‌గా ఆకలవుతూ ఉంటది గదా! అలాంటి వాళ్ళ డైట్‌లో చెక్ చేస్తే ఎక్కువ ప్రోటీన్ అనేదే ఉండదు. దానివల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా క్రేవింగ్స్, ఆకలి అనేది ఉంటుంది. అండ్ ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కూడా షుగర్ బ్యాలెన్స్ ఉండదు. సో ప్రోటీన్ అండ్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ ఉంటేనే డయాబెటిక్ కంట్రోల్ గూడా బావుంటుంది. అండ్ ఏదైనా ఇంజ్యూరీ అయినా రికవరీకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. హెల్తీ మెటబాలిజం కూడా ప్రోటీన్ ఇంపార్టెంట్. మెటబాలిజం ఎంత హెల్తీగా ఉంటే మనం అంత వెయిట్ కంట్రోల్‌లో ఉంటాము. మెటబాలిజం స్లో అయిపోతే వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఎక్కువొస్తాయి. సో ప్రోటీన్ అనేది ప్రాపర్‌గా మన డైట్‌లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫైబర్. ఫైబర్ ఇప్పుడు చాలా తక్కువైపోయింది మోడర్న్ డైట్‌లో. ఎర్లియర్‌గా నేచురల్ ఫుడ్స్‌లో, వెజిటబుల్స్‌లో, ఆకుకూరలో ఇవి ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. ఇప్పుడైతే ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఫైబర్ అనేది చాలా లో అయిపోతుంది డైట్‌లో. సో లో ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే
హంగర్ ఫాస్ట్‌గా వస్తుంది. ఊరికే ఆకలవ్వడం, ఓవర్ ఈటింగ్ పెరుగుతుంది. గట్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్లడ్ షుగర్ స్పైక్ ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువవుతుంది. ఫైబర్ ప్రాపర్‌గా ఉండకపోతే. సో, ఫైబర్ అనేది మనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. మన గట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. ఫైబర్ డైట్ సరిగ్గా లేకపోతే డైట్‌లో గట్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. గట్ ఎఫెక్ట్ అయిందంటే మనకింక లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, డయాబెటిస్ కానీ. సో, గట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ మన హెల్త్ కోసం. సో, అది ఎంత హెల్తీగా ఉంటే మనకి అంత హెల్త్ ఇష్యూస్ అనేవి దూరంగా ఉంటాయి. సో, ఫైబర్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఫైబర్స్ వచ్చి వెజిటబుల్స్, ఆకుకూరలు, సలాడ్స్, సీడ్స్, హోల్ లెగ్యూమ్స్, ఫ్రూట్స్. సో, ఇలాంటివి మనకి ఫైబర్ ఉంటుంది. ఇలాంటివన్నీ డైలీ డైట్‌లో ఉండాలి. అండ్ రిమెంబర్ సొల్యూషన్ జీరో కార్బోహైడ్రేట్ కాదు. కార్బోహైడ్రేట్స్ ఎనిమీ కాదు. మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. కానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంపార్టెంట్. రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించి, ప్రోటీన్ పెంచి, ఫైబర్ పెంచి, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి, మూవ్‌మెంట్ పెంచారనుకోండి మీకసలు హెల్త్ ఇష్యూస్ రావు. ఓకే. అండ్ మన మోడర్న్ ప్లేట్ లేటెస్ట్ మన ఫుడ్ ప్లేట్ ఎట్లా ఉండాలంటే హాఫ్ పోర్షన్ వెజిటబుల్స్ అండ్ 1/4 ప్రోటీన్ అండ్ 1/4 కార్బోహైడ్రేట్. ఇలా ఉంటే మనకసలు హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. షుగర్స్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్ హై కార్బోహైడ్రేట్, హై యాక్టివిటీ. కరెంట్ జనరేషన్ హై కార్బోహైడ్రేట్ ప్లస్ లో యాక్టివిటీ ప్లస్ లో ప్రోటీన్, లో ఫైబర్. సో, అది డిఫరెన్స్. అందుకే ఇప్పుడు క్యాలరీ కౌంటింగ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మెటబాలిక్ బ్యాలెన్స్. హెల్త్ అనేది ఒక ఫుడ్ వల్ల స్పాయిల్ అవ్వదు. కాంబినేషన్ ఆఫ్ పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో, ప్రెజెంట్ మన జనరేషన్‌కి బిగ్గెస్ట్ నీడ్ ఏంటంటే మోర్ మూవ్‌మెంట్, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. బెటర్ ఫుడ్ క్వాలిటీ, అడిక్వేట్ ప్రోటీన్ అండ్ హై ఫైబర్. ఇలా ఉంటే హెల్త్ ఇష్యూస్ ప్రివెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్ట్రెస్ అనేది మేజర్ పాయింట్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా ఎక్కువ స్ట్రెస్డ్ పీపుల్ ఉన్నారు. సో, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి. అదొక్కటి మీకు యూజ్‌ఫుల్ టెక్నిక్. అండ్ ఇవన్నీ ఫాలో అవుతే ఖచ్చితంగా మన హెల్త్ మన కంట్రోల్‌లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియోలో మన డైట్ ప్రాపర్‌గా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఎలా తీసుకోవాలి, ఫైబర్, ప్రోటీన్ ఆహ్, కాంబినేషన్‌లో కార్బోహైడ్రేట్ ఎంత ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.